బేహద్ పరం మహాశాంతి. బేహద్ ఆత్మిక పరివారమునకు, ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం. ఈరోజు ఇంటర్నేషనల్ మెడిటేషన్, ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా ఆత్మ జాగృతి గురించి, యోగము యొక్క ప్రయోగము, సైంటిఫిక్గా ప్రూఫ్ చేసినటువంటి కథనం గురించి ఈరోజు సాక్షి బేహన్ ద్వారా మనం తెలుసుకుందాము. మనము ఇంతకాలము కూడా ఏదో ఒక రోజు విశేషించి పెట్టుకున్నాము. ఈరోజు ఇంటర్నేషనల్ యోగా కాబట్టి యోగాసనాలు, యోగం చేయటం, ఆసనాలు వేయటం జరుగుతూ ఉంటుంది. అంటే ఆరోగ్యం వస్తుంది అని, హీలింగ్, రోగాలు పోతాయి అని, ఇవన్నీ కూడా అనుభవాలు చేసుకోవటానికి వస్తూ ఉంటుంది. అయితే మనము ఎంతైనా సరే జ్ఞానం వింటూ ఉన్నాము. మన అనుభవము పొందకపోతే, రిజల్ట్ రాకపోతే అది వ్యర్థమే. మీరు ఈ రిజల్ట్ కోసం ఎవరు చెప్తే మంచిగా ఉంది, వీళ్ళు మంచిగా ఉందని చేయమన్నారు అని కాకుండా, మీరు స్వయం అనుభవం పొందటానికి, జీవితాన్ని పరివర్తన చేసుకోవటానికి ఒక మార్గంగా దీన్ని ఎంచుకోవాలి. ఇంతకాలం మీరు ఇతరుల యొక్క అనుభవాలతోటి జీవించారు. కానీ ఇప్పుడు మీరు అనుభవం పొందడానికి యోగం చేయండి, జీవించండి, ప్రాక్టికల్లోకి తీసుకొని రండి. టెన్షన్లు పోతాయి, యోగం చేస్తే రోగాలు పోతాయి. అది ప్రాక్టికల్లే, ఇతరులు చెప్పారు. మరి మీరు ప్రయోగశాలలో ప్రయోగం చేయండి. అదే ఈరోజు ఒక లక్ష్యంగా తీసుకోండి. ఇంటర్నేషనల్ డే సందర్భంగా, యోగా డే సందర్భంగా మీరు ఇది తీసుకోవాలి, చెయ్యాలనే సంకల్పం దృఢంగా పెట్టుకోండి. అయితే ఈరోజు మీకు ఒక మంచి టాపిక్ను తీసుకొని వస్తూ ఉన్నాము. అది ఏంటి అంటే, 100 కోతుల పైన ప్రయోగం చేశారు. జపాన్లోని కుషిమా ఐలాండ్లో ఈ ప్రయోగం జరిగింది. ఈ ప్రయోగానికి బేహద్ బాపూజీ చెప్పేటువంటి కాన్సెప్ట్కి మరి ఏమిటి అనుకుంటున్నారా? బాపూజీ చెప్తూ ఉంటారు, స్వపరివర్తనతోటి విశ్వ పరివర్తన అని. ఇది ఎంత ఇంపార్టెంటో ఈ రీసెర్చ్ వింటే కూడా మీకు అర్థమవుతుంది. ప్రతి ఒక్క పాయింట్ కూడా చాలా గుహ్యంగా ఉంటుంది. జ్ఞానం వినటం, తెలుసుకోవటంతో పాటు అనుభవం కూడా కావాలనే మేము చెప్తూ ఉన్నాము. అనుభవం అన్నిటికంటే గొప్ప అథారిటీ అని కూడా జ్ఞాన మార్గంలో చెప్తూ ఉంటారు. ఇది నిజ జీవితంలో కూడా అనుభవం కావాలి. లేకపోతే విన్న జ్ఞానము అరుగుదల కానీ అన్నము వేస్ట్ అవుతుంది. గ్రంథాలలో కానీ జ్ఞానం చెప్తే విన్నాము, సాధు సన్యాసులు చెప్పగా జ్ఞానం విన్నాం, గురువుల ద్వారా తెలుసుకున్నాం. కానీ ఇది ఎంత శ్రేష్టమైనది అయినా కానివ్వండి, దీనికి ఎంత మహత్వపూర్ణమైనా కానివ్వండి వారి వ్యాఖ్య, కానీ మీకు అనుభవం కాందే అది వృధా. మీరు స్వపరివర్తన కాందే మరి లాభం ఏమిటి? ఈరోజు ఇంటర్నేషనల్ యోగా డే. ఏదో ఒక లక్ష్యం, సంకల్పాన్ని జోడించి మీరు కూడా యోగం చేయండి. స్వపరివర్తన అనేది ఇక్కడ ముఖ్యం, ఇంపార్టెన్స్. బాపూజీ అంటూ ఉంటారు, ఒక్క ఆత్మ తయారైతే చాలు, అసంభవాన్ని కూడా సంభవం చేయొచ్చు, వాళ్ళే పరివర్తనకు నాంది అవుతారు అని. సైన్స్ వాళ్ళు కూడా ఎవరో చెప్తే నేను విన్నాను, ఒకే సమయంలో ఒక ఆత్మ చేసినది దగ్గర ఉన్న మినిమం 3 అదే సంకల్పం చేస్తే దాని రిజల్ట్ చాలా బాగుంటుంది. అదొక రకమైనటువంటి శక్తి లభిస్తుంది, ఒకే సంకల్పం అందరూ ఇక్కడ. అందుకే ఈరోజు కలెక్టివ్ కాన్షియస్నెస్ అనే దాని గురించే మేము ఈరోజు చెప్పదలుచుకున్నాము. ఇక ప్రయోగంలోకి వెళ్తే, ప్రయోగం అనేది ఎవరు చేశారు ఏంటి అనేది మనము తెలుసుకుందాము. చాలామంది ఏమంటూ ఉంటారంటే, ఈ సైన్స్ ప్రూఫ్ ఉందా అని.
ఒక సైన్స్ రీసెర్చ్లో కూడా ఉన్నదని మేము చెప్పడానికే తీసుకొని వస్తూ ఉన్నాం. మనం చేస్తే దీని యొక్క ప్రభావం అనేక మంది మీద కూడా పడుతుంది. ఈ ఆలోచనతోటే మనము ఈరోజు ముందుకు వెళదాము. సంకల్పం యొక్క ప్రభావం యోగంలో కూడా మనము మరి సమాధి స్టేజీ అనంటే నిస్సంకల్ప స్థితి. దీన్ని మరి థీటా స్టేజ్ అని, థాట్లెస్ స్టేజ్ అని కూడా సైన్స్ వాళ్ళు ప్రూఫ్ చేస్తూ ఉన్నారు. 100 మంది అంటే ఎలాగే ఒక చోట కూర్చొని సంకల్పాలు చేస్తే వాయుమండలం పరివర్తన అవుతుంది అన్నట్లుగానే ఇది మరి 100 మంకీల యొక్క ఎఫెక్ట్ అని గూగుల్లో మీరు కూడా రీసెర్చ్ చేస్తే ఓపెన్ చేస్తే మీకు కనపడుతుంది. జపాన్లో ఒక దీవి ఉంది, ట్రైజ్ అనే దీవి. అక్కడ ఒక మకాక్ అనేటువంటి కోతి జాతి ఉన్నది. మరి దీన్ని కోతుల్ని ఎందుకు ఎంచుకున్నారు పరిశోధనకు అంటే, చాలా మటుకు కోతి నుండి మానవుడు పుట్టాడు, అన్ని కోతుల మీద ఎలకల మీద ప్రయోగాలు చేస్తూ ఉంటారు. వారి నమ్మకం వారిది. జ్ఞానంతో కూడా అయితే ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఈ సృష్టి, ఈ బ్రహ్మాండాన్ని చూసినాం. ఫస్ట్ పరమ పురుషులు ఉన్నారు, తర్వాత వాళ్ళు దేవతలు అయ్యారు, దేవతల నుండి మనుషులుగా అయ్యారు. అంతేగాని కోతుల నుండి మనుషులు పుట్టినట్లుగా మన వేదాలు శాస్త్రాలు ఎక్కడా కూడా ఏమీ లేవు. పరిణామం, సృష్టి పరిణామ క్రమం అంటూ ఎవరెవరు ఏదో చెప్పారు, ఎవరి నమ్మకాలు వారివే. ఈ యొక్క పరిశోధన 1952 నుండి ప్రారంభమైంది. రీసెర్చ్ బెలాజికల్ సైంటిస్టు దీన్ని బయటపెట్టారు. జపాన్లో ఒక ద్వీపం ఉన్నది, కోషిమా అనేది. దీనిలో ఒకే రకమైనటువంటి అంటే 100 కోతుల్ని ఒకే జాతికి చెందినవి వాటి మీద ప్రయోగం చేసి ఎన్ని ఒక చోట పెట్టారు, వాటికి ఆహారాన్ని ఇస్తూ ఉన్నారు. కోతి యొక్క ఎట్లా ఉంటుందంటే వాళ్ళ యొక్క ప్రవర్తన, ఒక చెట్టు మీద కాయల్ని కోసుకొని తింటూ ఉంటాయి, కింద పడ్డాయి తినవు, ఒక్కోసారి తినవచ్చు. అట్లాగా ఇలాగ ఆహారం తినగా కొంతకాలానికి ఆహారం అయిపోయింది, దానికి ఏమీ లేవు దానికి. అందుకని అక్కడ చిలకడ దుంపల్ని కూడా పండించారు. అవి చిలకడ దుంపలు మట్టితోటి, భూమి లోపల పండేవి కదా, మట్టి కూడా అంటుకొని ఉంటుంది వాటికి. కాబట్టి ఆ మట్టి అనేది కోతులకు ఎలర్జీ, అదొక సమస్య అన్నమాట. అందుకని దాన్ని ముట్టుకోలేదు, అవి తినటానికి ఇష్టపడటం లేదు. అయితే అది తినటానికి ఇష్టపడినప్పుడు ఊరుకున్న ఎన్ని రోజులు ఆకలితో ఉంటాయి. ఒకానొక సమయంలో ఒక 18 నెలల మగ కోతి ఆ యొక్క చిలకడ దుంపను నీళ్ళల్లో కడుక్కొని తినటం ప్రారంభించింది. దానికి టేస్ట్ మంచిగా అనిపించింది. మట్టే కదా దానికి సమస్య, మట్టి ఉంటే ఇష్టపడవు. మరి దాన్ని తొలగించేసింది, కడిగేసింది, తిన్నది. ఇట్లా కడుక్కొని తినే అలవాటు కోతులకు లేదు, దాని స్వభావం అలా కాదు. చెట్టు నుంచి పండినటువంటి కాయ తాజాగా తినడం అన్నమాట. వీళ్ళు ఎలా చేస్తుంది ఈ కోతి ఏంటని రీసెర్చ్ చేయటం ప్రారంభించారు. అయితే ఈ కొద్ది రోజులైన తర్వాత ఇక ఆ కోతి మరి తిన్నది కదా, చిన్న కోతి 2-3 తిన్నది, బాగుందనిపించింది. తల్లి దగ్గరికి ఒక దాన్ని తీసుకొని వెళ్ళి అది కడిగి తినటం చూపించింది. కడిగి తినమని చెప్పింది, చూపిస్తుంది. అలాగే ఆకలితో ఉన్నటువంటి తల్లి కోతి కూడా ఆ చిలకడ దుంపను నీళ్ళల్లో కడిగి తినటం ప్రారంభించింది. మట్టంతా పోయింది, వాటికి సమస్య లేదు. ఇంకా అక్కడ ఏదో ఒక నదో పాయో నీళ్ళు ఏర్పాటు ఉంటుంది కదా, దాని రుచి నచ్చింది, తిన్నది, మట్టి పోయింది. తన తల్లి కోతికి చేసి చూపించింది కనుక వాటి ఆకలి సమస్య పోయింది. ఇప్పుడు చూడండి, కోతులకి ఒక స్వభావం ఉంటుంది. మనం ఏదైనా చేసామనుకోండి అదే కాపీ చేస్తూ ఉంటాయి. అందుకని కాపీ క్యాట్ అంటూ ఉంటారు. ఇక ఒక కోతిని చూసి ఇంకో కోతి కూడా అలాగే కాపీ చేయటం బిగిన్ చేసింది.
అందుకని ఇప్పుడు బయట ప్రపంచంలో కూడా కోతులకి ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు. ఎలా చేయాలి, ఎలా దూకాలి, ఎలా తినాలి, ఎలా అలాగా ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. ఇక్కడ కోతులన్నీ కూడా ఈ విధానాన్ని నేర్చుకోవడం జరిగింది. అలాగే చేసి చిలకడ దుంపల్ని తినటం అనేది ప్రారంభించినాయి. కోతులు గుంపులో కొన్ని పెద్ద కోతులు ఉన్నాయి, అంటే వయసు మళ్ళీ పెద్దవి. వాటికి పాత పద్ధతులు అలవాటు, కొత్త పద్ధతిని ఆవగింపుకోలేక చేసి యాక్సెప్ట్ చేయటంలా వాటి మనసు. ఎందుకంటే తమ పాత వదిలిపెట్టడం, కొత్త విధానాన్ని అవలంబించటం అనేది కొంత ఇష్టం ఉండదు. అందుకనే ఆయన రీసెర్చ్ దీన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. ఆ పెద్ద కోతులు కూడా ఎప్పటికి మారుతాయి అని. ఇక్కడ 1952 నుండి 58 వరకు ఈ పరిశోధన జరిగింది. ఇక ఈ యొక్క మార్పు 99 కోతులు ఒకే రకంగా చేస్తూ ఉండటం వల్ల లాస్ట్లో మిగిలిన 100వ కోతి కూడా అదే విధాన్ని తప్పలేదు, అలాగే స్టార్ట్ చేసింది. నెమ్మదిగా నిదానంగా ఆ కోతులన్నీ కూడా పూర్తిగా ఈ విధానాన్ని అవలంబించినాయి. ఈ యొక్క విధానము కోషిమా అనే ద్వీపంలో ఉన్న మకాక్ కోతి జాతికి సంబంధించినవి. ఇక అదే విధంగా చేస్తూ ఉండగా వాళ్ళ రీసెర్చ్లో తెలిసిన విషయం ఏంటంటే ఇలాగా మార్పు అనేది వాటి లోపల వస్తూ ఉంటుందని. అయితే ఇంకొక విషయం ఇక్కడ ట్విస్ట్ ఏంటి అంటే కోషిమా ద్వీపానికి చాలా దూరంలో అనేక ద్వీపాలు ఉన్నాయి. ఇక్కడ టాకాసాకియామా అనేటువంటి ఇంకో ద్వీపంలో ఈ మకాకి అనేటువంటి జాతి కోతులు కూడా ఉన్నాయి. వాటికి మరి ఎవరూ నేర్పను లేదు, ఎక్కడా చూడను లేదు. అవి అంతకుముందున్న ద్వీపానికి వెళ్ళి చూడలేవు అవి. కానీ అవి కూడా ఈ చిలకడ దుంపలను కడుక్కొని తినటం అనేది ప్రారంభించినాయి. ఇది చూసినటువంటి సైంటిస్టులకు చాలా ఆశ్చర్యం వేసింది. మరి ఒకే జాతికి సంబంధించిన కోతులు మరి ఎవరు నేర్పకుండానే, ఇవి ఎలా చేసి చూపించకుండానే ఎలా చేయగలిగినవి అని. అనగా ఇక్కడ ఏంటి అంటే కలెక్టివ్ కాన్షియస్నెస్ 100 కోతులు ఎఫెక్టు ఆ జాతి కోతుల పైన కూడా ప్రభావం చూపిస్తుంది అని. చాలామంది మనము విశ్వ పరివర్తన చేస్తామనేటువంటి కాన్సెప్ట్ చూసినప్పుడు, విన్నప్పుడు అయిందిలే మీరు చేశారులే, ఇది అవుతుందా అయింది మీరు చేయంగానే అని అంటూ ఉంటారు. వాళ్ళకి ఈ పరిశోధనే సమాధానం. ఎందుకంటే బాపూజీ కూడా చెప్తూ ఉంటారు, మీరు చేస్తే ప్రపంచం మొత్తం కూడా చేస్తుంది అని. ఇప్పుడు చూడండి, అక్కడెక్కడో ద్వీపంలో చాలా దూరంగా ఉన్నటువంటి ఆ ద్వీపంలో చేసినటువంటి పనులు చాలా దూరంలో ఉన్నటువంటి అవే జాతికి చెందినటువంటి కోతులు ఎలా చేయగలిగినాయి? ఇదంతా వాయుమండలంలో ఒక ఎఫెక్ట్ అనేది పడుతూ ఉంటుంది. కలెక్టివ్ కాన్షియస్నెస్లో ఉండటం వల్ల వైబ్రేషన్ అయింది అని ఈ నిరూపణలో తెలుస్తూ ఉంది. సమాధానం ఇదే. ప్రపంచం మొత్తం చేస్తున్నాను అందుకని బాపూజీ అన్నారు. ఇక్కడ చాలా మటుకు ప్రజలు చెప్పినదే, గురువులు చెప్పినది, బాబాలు చెప్పిన, ఋషులు చెప్పినదే మనం చేస్తూ ఉన్నాం. మన యొక్క కాన్షియస్లో మనం లేవు. మన చుట్టుప్రక్కల ఉన్న వాళ్ళ యొక్క కాన్షియస్లోకి మనం వెళ్ళిపోతూ ఉన్నాం. మన జాతి ఏంటి, మనం ఏం చేశామో ఏమో తెలియదు, చెయ్యాలో కూడా తెలియదు. మనం చేస్తూ వచ్చాం, వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళు చెప్పారు, మనం చేశాము అనే అలా విషయంలోకి వస్తాం. అయితే మనము వాటి గురించి ఎప్పుడన్నా ఆలోచించామా? రిజల్ట్ ఎట్లా ఉంటుందో తెలుసా? రియలైజేషన్ అనేది మనం అసలు మన దగ్గర కూడా అనంతమైన శక్తులు ఉన్నాయి. దాన్ని ఏం చేశాము, అది మేల్కొల్పుకోవటంలా ఈ పంచతత్వాల ప్రపంచంలోకి వచ్చి జన్మ మరణ చక్రంలోకి వచ్చిన కారణం వల్ల మనము ఆ యొక్క కాన్షియస్లోనే ఉన్నాం. ఈ విషయము ఇక్కడ రిజల్ట్ రూపంలో కలెక్టివ్ కాన్షియస్ అని ఏదైతే మనం ఇక్కడ వింటూ ఉన్నామో, విన్నదాన్ని ఫాలో చేస్తూ ఉంటాము, కొత్తదాన్ని అలవర్చుకోలేము అని మనకి ఇక్కడ తెలుస్తూ ఉంది. మన దగ్గర ఉన్న ఇటు మనము మార్చుకోవాలి. ఇక్కడ బేహద్దు జ్ఞానం తోటి మనం దీన్ని పోల్చుకొని చూస్తే మనం
విశ్వ పరివర్తన చేస్తే అవుతుందా లేదా అని కాదు, మనం చెయ్యాలి. ప్రపంచం చేసినా చేయకపోయినా మనం చెయ్యాలి. మీ కాన్షియస్నెస్ని అప్పుడు కలెక్టివ్ కాన్షియస్లోకి మారిపోతుంది, మీకు తెలియకుండా. ఎప్పుడు జరుగుతుంది. అలాగే తక్కువలో తక్కువ ముగ్గురన్నా కలిసి ఒకే ఆలోచన చేస్తే పాజిటివ్గా మారుతుంది అంటూ ఉంటారు. మనం పరం శాంతి వైబ్రేషన్స్ని, పరం లైట్ వైబ్రేషన్స్ని స్ప్రెడ్ చేస్తూ ఉన్నాం. అంటే పరివర్తన అవుతుంది. భలే విశ్వ పరివర్తన కాకపోయినా మన ఇంట్లో కనీసం వాతావరణం మారుతుంది కదా. ఈ యొక్క కలెక్టివ్ కాన్షియస్నెస్లో మనం ఉంటే ఇప్పుడు మూడో ప్రపంచ యుద్ధం వచ్చినా, ఏ మహమ్మారి ఇలాంటి రోగం వచ్చినా నిర్భయంగా ఉండగలుగుతాం, ప్రశాంతంగా ఉండగలుగుతాం. పరంశాంతి వైబ్రేషన్స్ మనసులో ఉన్న భయాల్ని తొలగిస్తూ ఉంటుంది. బేహద్దు పిల్లల చైతన్యం యొక్క లెవెల్ హై లెవెల్లో ఉంటుంది. ఈ స్థితిలోకి మీరు వెళితే కలెక్టివ్ కాన్షియస్నెస్లో మీరు ఎఫెక్ట్ అవుతే విశ్వం కూడా చేరక తప్పక వచ్చేస్తూ ఉంటుంది. కాబట్టి మీ ఆరా పవర్ఫుల్గా తయారు చేసుకోవటానికి ఈ యొక్క కాన్సెప్ట్ని మీరు తీసుకోండి, లక్ష్యం తీసుకోండి. పరివారం కూడా ఆటోమేటిక్గా మారుతూ ఉంటుంది. ఇక్కడ మరి నేను మారితే విశ్వం మారుతుంది అనుకున్నప్పుడు మీకు ఒక లక్ష్యం కూడా యోగం ద్వారానో జ్ఞానం ద్వారానో కలుగుతూ ఉంటుంది. అప్పుడు నేను నా సంస్కారాల్ని పరివర్తన చేసుకోవాలి అని చూడాలి. మనం ఎవరిని నిందించద్దు, నన్ను నేనే సరి చేసుకోవాలి. మనం ఇతరులను ఒక వేలు చూపిస్తే మన వైపు 3 ఏళ్ళు చూపిస్తూ ఉన్నాయి అంటారు కదా. ఈ విషయాన్ని మనం ఎప్పుడూ మర్చిపోకూడదు. మన మనసు చరిత్ర సాఫ్గా ఉంటే ఇతరులను అనే అధికారం మనకు ఎవరిచ్చారు? అంటే చరిత్ర మనసుని సాఫ్ చేసుకోవాలి. అది లేకపోతే ఇతరులను అనే అధికారం మనకు లేదు. ఇక్కడ ఏంటంటే మనకు ఇండివిజువల్గా మనకు ఇండివిజనరీ వస్తూ ఉంటుంది. కలెక్టివ్ కాన్షియస్ని పొందాలి అంటే దీనిలో అలైన్గా చెయ్యాలి. మనం ఏమి చెయ్యాలో ఫస్ట్ నిర్ధారణ చేసుకున్నప్పుడు, స్వయంని తెలుసుకున్నప్పుడు మీ లోపలికి వెళ్ళి మిమ్మల్ని మీరు సరి చేసుకోగలుగుతూ ఉంటారు, మార్చుకోగలుగుతూ ఉంటారు. మనమే పరం శాంతిని తీసుకురావాలి, పరం లైట్ని తీసుకొని రావాలి, మనమే పరివర్తన చెయ్యాలి. ఇది జరిగే పనే కాదు అని ఎంతమంది అన్నా వాళ్ళను పట్టించుకోవద్దు. సూక్ష్మ జగత్తు స్థూల జగత్తును చాలా ప్రభావితం చేస్తుందని మనకు కూడా తెలుస్తూ ఉంది. మరి మనతో ఆల్మైటీ అథారిటీ ఉన్నారు. మన కాన్సెప్ట్ను మనం ఎందుకు వదిలిపెట్టాలి? మన డ్యూటీని మనం ఎందుకు వదిలిపెట్టి వెనకంజ వెయ్యాలి? ఎందుకు ఓడిపోవాలి? ఈ శరీరం ఉన్నంత వరకు, మీ దగ్గర విల్ పవర్ ఉన్నంత వరకు, విజ్డమ్ ఉన్నంత వరకు బేహద్ జ్ఞానంలో ఉంటూ ఓటమిని అంగీకరించకండి, ఓడిపోవద్దు. మనమే ఎవరమో తెలిసిపోయింది. నెగిటివ్ అనేవాళ్ళు వాడు ఎందుకు చూడాలి? మనం ఈరోజు వరల్డ్ మెడిటేషన్ డే అనగానే ఈరోజు చేస్తారు, రేపు కాదా? రోజు ఉండాలి. ఇది దీన్ని ఒక రిచువల్గా పెట్టుకోవాలి. చూడండి, స్నానం చేస్తాం, రోజు శుభ్రం చేసుకుంటూ ఉంటాం. అలాగే డ్రెస్ వేసుకుంటాం, శుభ్రమైన డ్రెస్ వేసుకుంటాం. పాత డ్రెస్సే మాటికి వేసుకోలేము, వేసుకుంటే మహా 2 రోజులు వేసుకుంటాం. ఈ యోగము అనేది మనకు ఒక లక్ష్యంగా కావాలి, ఒక జీవితంలో ఒక భాగంగా కావాలి. దాన్నే మనము పూర్తిగా పొందాలి. ఒకరోజు జన్మాష్టమి అయితే కాదు, రోజు చేసుకోవాలి. అలాగే మనము ఈరోజు యోగం చేస్తే రోగాలు పోతాయి అంటే కాదు. మీరు అనుభవం చేసుకోండి. రోగాలు పోతాయని ఎవరో చెప్పారు, వాళ్ళ అనుభవాలు విన్నారు. మీ అనుభవాన్ని మీరు పొందండి. పెద్దల యొక్క ధారణలు మీ లోపల ఉంటాయి, వాటినే పట్టుకొని వేలాడకుండా మీరు నేర్చుకోండి, ధారణ చెయ్యండి. మీరు శక్తిశాలిగా కండి. మీ యొక్క విశ్వాసం పైనే మీరు నమ్మకంగా ఉండండి. అప్పుడే రిజల్ట్ చక్కగా వస్తుంది. వాళ్ళదే మంచిగా అనిపించింది, వీళ్ళది మంచిగా అనిపించిందని అటు ఇటు పరుగులు పెట్టకుండా మీ దగ్గర మీరు మంచిగా కావాలని రిజల్ట్ని తీసుకోండి. భలే రిజల్ట్ లేటుగా వచ్చినప్పటికీ కూడా మీకైతే అనుభవం కలుగుతుంది కదా.
అలాగ అనుభవం ఆత్మలుగా కండి, మీరు చెయ్యండి, పొందండి, మీరు అనుభవి ఆత్మలుగా జీవించండి. పరమశాంతి. నమస్తే. బాపూజీ దశరథభాయ్ పటేల్ తెలుగు ఛానల్లో బాపూజీ చెప్పేటువంటి దివ్యమైనటువంటి పరమ జ్ఞానము, యోగము, ధారణ, సేవ సబ్జెక్టులు ఉన్నాయి. మరి మా ద్వారా దివ్య సందేశాలు, మరి అనంతబాయి ద్వారా లైవ్ వీడియోలు, వేదాలు, శాస్త్రాలు, ఉపనిషత్తుల సారము మనందరికీ అందిస్తూ ఉన్నారు బాపూజీ. మరి మోటివేషన్స్గా యోగా కామెంటరీస్ క్లాసెస్ సాక్షి బేన్ ద్వారా మనకు అందుతూ ఉన్నాయి. కాబట్టి మీరు మా ఛానల్, తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ప్రెస్ చేస్తే నోటిఫికేషన్ రూపంలో మీకు అందుతూ ఉంటాయి. నమస్తే, ధన్యవాదాలు.